ఏమా రండి రండి మన ఎంఈఓస్తో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం అందరం. ఏమనంటే ఎలా మార్పు తేవాలా తాడిపత్రుల్లో పిల్లల గురించి మేమంతా డిసైడ్ చేసింది ఏమంటే వాళ్ళ యొక్క సూచనలు నా సూచనలను బట్టి ఎక్కడ తప్పు ఉంది, చదువు చెప్పినా కానీ వినిపించుకునే స్థితిలో పిల్లలు లేరు. తల్లిదండ్రులు గోము ఎక్కువైపోయింది. మేము అందరం మాట్లాడిన తర్వాత చదువు రావాలంటే ముందు డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ లేకపోతే వాడు ముందుకు పోలేడు. కానీ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే అంతా టీచర్ల మీదనే మోపి వాడు సరైన పరిస్థితుల్లో రేపు లేని ఏడల్లా టీచర్ని తింటారు. నో, ఈరోజు నాకు ఎంతోమంది టీచర్లు ఉన్నారు, పోయినారు. ఈరోజు ఈ క్లాస్లో ఈ టీచర్ వస్తారు, రేపు ఈ క్లాస్లో ఈ టీచర్ వస్తారు. వాళ్ళు చెప్పేది చదువు చెప్తారు కానీ మీ వాళ్ళు ఈ డిసిప్లిన్ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. నిన్న శివాలయం పోయినా, అబ్బా మా చెల్లెళ్ళు మా అక్కలు మా పిల్లలు బ్రహ్మాండంగా ఎట్లాగా చెప్పలేను, అంత కలగా బ్రహ్మాండంగా ఉన్నారు. సరే, మేమేం చేసినాం, ప్రసాదం ఇచ్చినాం అందరికి. ప్రసాదం పెట్టాలంటే కొంచెం దొన్నే కావాలి. దానికి డబ్బులైనాయి, దీనికి డబ్బులైనాయి. మరి దేవుని ప్రసాదం ముక్కుని ఎక్కడేయాలా? రోడ్లు వేసిపోయినారు. ఒక్కోరు చీర ఎలాంటి కట్టినారంటే 15 నుంచి 10,000 రూపాయలు చీర కట్టినారు. ఇక పిల్లలకు డ్రెస్సులు అన్నీ వేసినారు. నో యూస్. మీ చీరలు, మీ పిల్లల డ్రెస్సులు, బిహేవియర్ లేదు మీకు, ఎలా ఉండాలా. అంత ఫ్యాషన్గా తయారైనప్పుడు ఆ దొన్ని ఆడేయాలి, వేసే బాస్కెట్లు కాదు. ప్రసాదానికి నువ్వు రూపాయి ఇలా, దొన్నెకు రూపాయి ఇలా. కనీసం దాన్ని ఆడేసింటే మాకు 2,500 రూపాయలు మిగిలిండు పొద్దున్న. ఎందుకు? మళ్ళీ కసువు ఉడిపించడం. ఎంత అయింది కడుపు ఉడిపించడానికి? 2,500 ఉంది. మీరేమో బ్రహ్మాండంగా ఉన్నారు, లేటెస్ట్గా ఉన్నారు, లేటెస్ట్ ఫ్యాషన్ ఉంది మీ దగ్గర. డిసిప్లిన్ లేదు, డిసిప్లిన్ లేదు. ఏ రోజు డిసిప్లిన్ ఉంటే ఆ రోజు బాగా బతుకుతారు. నేర్చుకోండి. అందుకే ఈరోజు అందరూ మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ అకాడమీ ఇయర్ నుంచి మాకు మీరు చదువుతారో పోతారో మాకు అనవసరం. వీ నీడ్ డిసిప్లిన్. సరైన డిసిప్లిన్ లేకపోతే టీసీ ఇచ్చి పంపిస్తాం. మాకు ఇప్పటికే ఉద్యోగాలు లేవు. ఏం లే, మీరు ఒకటే మాట, వాడు చేర్పించినప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆ మాట అనొద్దండి. నువ్వు ఏదైనా మంచి కావాలా, వాడు నిలిచినప్పటి నుంచి వాడికి అదే ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఎందుకు చెప్పకూడదు? నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు, ఎందుకు చెప్పకూడదు? సో టుడే ద హోల్ థింగ్ ల్యాకింగ్ ఈజ్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేనోడిని స్కూల్లో వచ్చి తీసి పారేస్తాం. వాడి వల్ల ఇంకోటి చెడిపోతాడు. మేము ఇంకోటి చెడదలుచుకోలేదు. మీరు చదువుకుంటారో పోతారో మాకు అనవసరం. డిసిప్లిన్ లేకపోతే ఒప్పుకునేది ఉండదు.
మీ వేష భాష మీరు స్కూల్ ప్రెమిసెస్లో అన్ని విధాల డిసిప్లిన్ ఉంటే స్కూల్లో పెడతాం, లేదా టీసీ ఇచ్చేది పంపిస్తాం. ఎందుకంటే నీవు డిసిప్లిన్ లేకపోతే ఇంకోటి చెడగొడుతున్నావు, నువ్వు చెడిపోయేది కాబట్టి ఇంకోటి చెడగొడుతున్నావు. కాబట్టి మేమందరం ఈరోజు కూర్చొని ఒకటే డిసిషన్కి వచ్చినాం. వాళ్ళందరూ చెప్తున్నారు సార్ డిసిప్లిన్ లేని వల్లనే ఇవన్నీ ఇట్లయితున్నాయి. సో ఏప్రిల్ మళ్ళీ అయితే మనకి జూన్ నుంచి డిసిప్లిన్ వల్లనే మేము బయటికి పంపిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ.